హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సారీ అండి. సారీ, వీడియోస్ పెట్టడం చాలా లేట్ అయిపోయింది. 1 వీక్ అయిపోయింది వీడియోస్ పెట్టడము. ఎందుకంటే నేను టూర్ వెళ్ళానండి, అందువల్ల లేట్ అయిందనమాట. ఇంక అక్కడంతా నెట్ లేదు, వైఫై లేదు, సరిగ్గానే ఫోన్ అందుబాటులో లేదు, లేదంటే అప్లోడ్ చేసిందును అస్సలు కుదరలేదనమాట ఈ 1 వీక్లో. అందుకనే లేట్ అయిపోయింది వీడియోస్. ప్లీజ్ అర్థం చేసుకోండి. కమింగ్ వ్లాగ్స్లో నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది ఈ టూర్ వ్లాగ్స్ అన్నీ వస్తాయన్నమాట. ఇక్కడ పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను మోహన బ్యాంక్ వచ్చాము. కొంచెం బ్యాంక్లో వర్క్ ఉందనేసని ఆ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ ఫ్రూట్స్ ఉంటే బాగున్నాయి అనిపించింది. అవి ఫ్రూట్స్ తీసుకోమని చెప్పాను మోహనాని. అవి తీసుకున్న తర్వాత పక్కనే నాకు టైలర్ షాప్లో వర్క్ ఉన్నదనమాట. ఆ వర్క్ చూసుకొనేసి ఇంటికి బయలుదేరే దారిలో ఇక్కడ కొన్ని వస్తువులు కావాలి నాకు ఇంటికి, టబ్ అలాంటివి అనమాట. అవి తీసుకున్నాను. వెళ్ళే దారిలోనే అనమాట, మా ఇంటి దగ్గరే వస్తుంది. ఇవి రీజనబుల్ ప్రైజెస్లో క్వాలిటీ బాగున్నాయన్నమాట. ఏదైనా కూడా రోడ్ సైడ్ మార్కెట్లోనే బాగుంటాయి, రీజనబుల్గా ఉంటాయి అనిపిస్తుంది నాకైతే. హై బడ్జెట్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ మాల్స్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ సేమ్ ప్రైస్, డబుల్ ప్రైస్ ఉంటాయి. ఇలా స్ట్రీట్ షాపింగ్లోనే బెస్ట్ అనిపిస్తుంది. ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తానన్నమాట. అది నా చాయిస్, ఎవరెవరి చాయిస్ వాళ్ళే కదండి. అక్కడ ఇంటికి వచ్చేసిన తర్వాత బట్టలన్నీ ఉతికి ఆరిపెట్టేసాను. కానీ వర్షం వచ్చేలాగుంది. అదే చూస్తున్నాను, ఏంటబ్బా నేను బట్టలు ఉతికినప్పుడే వర్షం వస్తుందా అనేసి ఫీల్ అవుతూ ఉన్నాను. పైగా వాషింగ్ మిషన్ లేదు, అది మెయిన్ ప్రాబ్లము. అవన్నీ నేనే ఉతికాను, అదే చెప్తున్నాను మీకు కూడా. అక్కడ ఇవన్నీ నేనే వాష్ చేశాను అనేసి ఆల్మోస్ట్ 7 years పైన అవుతుందండి బట్టలు వాష్ చేసి. నేను ఎప్పుడూ లేదు, అప్పుడప్పుడు ఉతికేదాన్ని, కానీ 7 years పూర్తిగా ఆపేశానమాట వాషింగ్ మిషన్ తీసుకున్నప్పటి నుంచి. ఇప్పుడు ఉతుకుతా ఉన్నాను, అది ప్రాబ్లం వచ్చింది కాబట్టి. ఇక్కడ ఎగ్స్ ఎందుకు చూపిస్తున్నానా అనుకుంటున్నారా? దీంట్లో ఒక స్పెషల్ ఉందండి. ఇవన్నీ 2 yolks ఎగ్స్ అనమాట. అంటే మామూలుగా ఒక ఎల్లోనే ఉంటుంది కదండి, కానీ వీటిలో 2 ఉన్నాయన్నమాట. మా సైడ్ మేము 2 జనల కోడిగుడ్లు అని అంటాము. మీరేమంటారో ఏంటని కామెంట్ చేయండి. 2 yolks ఉంటాయన్నమాట. యాక్చువల్గా ఒకటే కదా ఉంటుందండి ఎల్లో, దీంట్లో 2 ఉంటాయి. అవి మోహన తీసుకొని వచ్చాడు. అదే మీతో అలా షేర్ చేసుకున్నాను. సైజు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. వీడియోలో అయితే నార్మల్గా కనిపిస్తాయండి, కానీ యాక్చువల్గా చాలా పెద్దగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత 2 yolks ఉండే ఎగ్స్ చూస్తున్నాను, అందుకని మీతో అలా షేర్ చేసుకున్నాను. ఇంట్లో ఇడ్లీ పిండి అయిపోయింది. బియ్యం అయితే నానబెట్టేశాను. అది రుబ్బుకొద్దామని షాప్ దగ్గరికి వెళ్ళి పిండి రుబ్బుకొని ఇంటికైతే వచ్చేసాను. వీళ్ళకి డిన్నర్ అయితే పెట్టించాను. ఉజ్వల్ అయితే తింటున్నాడు టీవీ చూసుకుంటూ. ఖుషి ఏం చేస్తుందా, తినమంటే తినడానికి రాలేదేంటి అని చూస్తే బుక్స్ చూసారా చదువుకొని అక్కడే పెట్టేసి ఫోన్లో గేమ్స్ చూసుకుంటుంది, వీడియోస్ చూసుకుంటుంది. తినవా అంటే మళ్ళీ తింటుందంట. సరేలేనేసని నాకు కొన్ని స్టిచ్చింగ్ చేయాల్సిన వర్క్స్ ఉండి అవి కుడతా ఉన్నాను. దాంట్లో ఉజ్వల్కి ప్యాంట్ బటన్ పాడైపోయింది. అది స్టిచ్ చేసి అమ్మ అని అంటుంటే చాలా రోజులు అయిపోయింది, చెప్పి కూడా మర్చిపోయాను. ఒక 3-4 days అయిపోయింది. అది కూర్చొని అక్కడ స్టిచ్ చేస్తున్నాను అనమాట బటను. ఇక్కడ డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ నైట్ వాక్ అనమాట. ఆ రోజు ఎందుకో క్లైమేట్ బాగుండింది, పైగా నాకు సాంగ్స్ వినాలనిపించి బ్లూటూత్ పెట్టుకొని సాంగ్స్ వింటూ స్పాటిఫైలో వాకింగ్ చేసుకుంటూ ఉన్నాను. అదే మీతో అలా షేర్ చేశాను. ఇక్కడ 10:30 అరౌండ్ 11 అవుతుంది. ఆ టైంకి వీళ్ళకి టీ కావాలనిపించింది. టీ అయితే పెట్టించాను మోహనాకి, ఉజ్వల్కి. నేనైతే పాలు కాంచుకొని తాగుతా ఉన్నాను. నాకు కూడా తాగాలనిపించింది, అందుకనేసని పాలు తాగుతా ఉన్నాను. వీళ్ళిద్దరికైతే టీ పెట్టించాను. టీవీ చూసుకుంటూ అలా గడిచిందనమాట ఆ డే. ఇది 4 days వ్లాగ్ దీంట్లో కలిపి పెట్టేస్తానండి ర్యాండమ్గా అనమాట. ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది, వీడియోస్ కూడా లేట్ అయిపోతాయి అందుకనేసని. నెక్స్ట్ డే అనమాట హాస్పిటల్కి వచ్చాను జనరల్ చెకప్కి. నేను 3 monthsకి ఒకసారి వచ్చి మెడిసిన్స్ తీసుకోవాలన్నమాట. అందుకని హాస్పిటల్కి వస్తే మేడము స్కానింగ్ రాసిచ్చారు. స్కాన్ సెంటర్కి వచ్చి వెయిట్ చేస్తున్నాను. దాదాపు 1-1.5 hour వెయిట్ చేస్తే అప్పుడు వచ్చిందనమాట నా టోకను. ఇక్కడ స్కాన్ తీపిచ్చుకునేసిన తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ఒక 2-3 hours వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఇచ్చారనమాట రిపోర్ట్, స్కాన్ అంతా అయిపోయినాక. ఎట్లా 4 అయిపోయింది. అంటే నేను లంచ్ టైంకి వెళ్ళానండి, లంచ్ తినేసి వెళ్ళాను. 1 అలా వెళ్తే 4 అయిందనమాట. స్కాన్ సెంటర్లోనే ఎప్పుడు రష్ ఉంటారు అక్కడ. ఎలాగో స్కూల్ టైం అయిపోయింది కదా,
పిల్లల్ని ఒకేసారి తీసుకెళ్ళిపోదాము అనేసని మోహన్‌కి కాల్ చేసి నేను తీసుకొస్తాలే నువ్వు రావద్దు స్కూల్ దగ్గరికి అని చెప్పాను. ఇంకా నేను వెళ్ళి స్కూల్ దగ్గరికి పిల్లల్ని తీసుకొని ఇక ఇంటికైతే బయలుదేరేసాను. ఇంక ఇంటికొచ్చే దారిలో ఒక ప్లాన్ వేసుకున్నామనమాట. ఏంటా అంటే చాయ్ వాళ్ళకెళ్ళి మలై బన్ తినాలి అని అనిపించింది నాకు. ఇంకా అదే వీళ్ళకి చెప్తే ఓకే ఓకే డాడీకి చెప్పమ్మా, డాడీని కూడా రమ్మను వెళ్దాము అని అన్నారు. ఇప్పుడైతే మేము చాయ్ వాళ్ళకెళ్తున్నాము. ఇది ఆన్ ది వేనే అండి, పక్కనే అనమాట. కాబట్టి ఇంకా అక్కడికొచ్చాము. పైగా మలై బన్ కోసం వచ్చామనమాట. చాయ్ వాళ్ళలో అయితే మలై బన్ చాలా బాగుంటుంది. నాకు అసలు తెలియదండి మలై బన్ గురించి. చాయ్ వాళ్ళలోనే ఫస్ట్ తెలిసింది మలై బన్ గురించి. తినిన తర్వాత దానికి ఫిదా అయిపోయినాను అనమాట. మీలో ఎంతమందికి మలై బన్ అంటే ఇష్టము అనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చిందనమాట మలై బన్ అయితే. ఇష్టంగా తింటాము నేను, ఉజ్వల్, ఖుషి అయితే. ఖుషి కన్నా ఉజ్వల్ ఎక్కువగా ఇష్టంగా తింటాడు, నేను కూడా ఇష్టంగా తింటాను. ఇంకా టీ అనమాట ఫైనల్ టచ్. టీ కూడా చాయ్ వాళ్ళలో ఆసమ్గా ఉంటుంది. ఇంకెక్కడ మేము తింటూ ఉంటే మోహన కూడా వచ్చి మాతో జాయిన్ అయినాడు. ఇంకా తను లెమన్ టీ ఆర్డర్ చేసుకున్నాడు. ఇంకెక్కడ ఖుషి అయితే సిజ్లింగ్ బ్రౌనీ చాక్లెట్ది ఆర్డర్ చేసుకునింది. ఇది కూడా చాలా బాగుంది, టేస్ట్ అయితే డిఫరెంట్గా ఎమ్మీగా ఉండిందనమాట. టీ తాగేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చేసరికి 7 అలా అయింది. ఇక్కడ చూసారా మా ఖుషి అయితే మా జిన్నోని ఎలా ఆడిపిస్తాందో. ఈ విధంగా ఆడిపిస్తే మా జిన్నోడికి భలే నచ్చుతుంది, భలే ఇష్టం అనమాట. ఎంత సైలెంట్గా ఉంది చూడండి. బాగా ఆడుకుంటుంది ఇలా ఆడిపిస్తే. ఖుషి కూడా ఆ విధంగానే తనతో భలే ఆడుకుంటుంది. ఇంకిక్కడ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. చాలా రోజులైంది వెళ్ళి, ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాము అనేసని మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. పిన్ని వాళ్ళంటే తెలుసు కదండి, కృష్ణవేణి పిన్ని, మోహన వాళ్ళ మామ వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకా అక్కడికి వచ్చాము. ఇంకొంతసేపు మాట్లాడేసి చూసేసిన తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసాము. జస్ట్ ఒక 15 మినిట్స్ ఉన్నాను అంతే, ఎక్కువసేపు లేదు. వెళ్ళి మాట్లాడేసి వచ్చేసాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ అయితే పెట్టించాను. వీళ్ళు పెరుగన్నం కావాలని అడిగినాడు ఉజ్వల్. ఇంకా అందుకనేసని పెరుగన్నం పెట్టించాను, అదే తింటున్నాడు. ఇంక ఇక్కడ నేను పాలు కాంచుకొని తాగుతున్నాను. ఎందుకో పాలు తాగాలనిపించింది, ఇంకా పాలు తాగుతా ఉన్నాను. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. దీపం అయితే పెట్టేసుకున్నాను మార్నింగే, ఫ్రెష్ అప్ అయిపోయి వీళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత ఫాస్ట్గా అనమాట. ఎందుకంటే నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి. ఇంకా అందుకనేసని ఫాస్ట్గా రెడీ అయ్యేసి ఇంకా బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాలి. వెళ్ళి అమౌంట్ అవన్నీ పే చేయాలన్నమాట. ఇదే ఇండియన్ బ్యాంక్. ఇది చెప్పాను కదండి 4 డేస్ వ్లాగ్ ర్యాండమ్గా అక్కడెక్కడ షూట్ చేశాను, అదే దీంట్లో పెట్టేస్తున్నాను. ఇంకొకటి నా వాయిస్ కూడా ఇగ్నోర్ చేయండి. టూర్ వెళ్ళానని చెప్పాను కదా, మొత్తం చేంజ్ అయిపోయింది వాయిస్ అనమాట, వాటర్కి చేంజ్ అవ్వడం వల్ల. అందువల్ల కొద్దిగా ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ఇంకెక్కడ బ్యాంక్కి వెళ్ళి వర్క్ చూసుకొనేసి మళ్ళీ హాస్పిటల్కి వచ్చాను. అదే చెప్పాను కదండి రిపోర్ట్ వచ్చింది స్కానింగ్ది. ఇంకా అది వెళ్ళి మేడం చూపించాలి అనేసని ఇంకా రిపోర్ట్ తీసుకొని మళ్ళీ మేడం దగ్గరికి వచ్చాను. మెడిసిన్ ఇచ్చారు. ఇంకా ఆ మెడిసిన్ తీసుకొనేసి ఇంక ఇంటికైతే బయలుదేరాలి. అదే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా మెడిసిన్ తీసుకొని ఇంటికి వచ్చేసరికి 1 అయిపోయిందనమాట. భయంకరంగా ఎండునింది, పైగా హెడేక్ కూడా ఎక్కువైంది. అలా తినేసి రిలాక్స్ అవుతూ ఉంటే ఇంటి దగ్గరికి అనాథాశ్రమం వాళ్ళు కొంతమంది వచ్చారండి. ఏదన్నా పాత బట్టలు మీరు వాడినటివి ఏదన్నా ఉంటే ఇవ్వండి పిల్లలకి అనేసని. అలాగా ఖుషివి, ఉజ్వల్వి బట్టలు వీళ్ళకి టైట్ అయిపోయినటివి ఉన్నాయన్నమాట. చాలా రోజుల నుంచి ఎత్తిపెట్టున్నాను, ఎవరికన్నా ఇద్దాము అనేసని. అలాంటి టైంలో వీళ్ళైతే వచ్చారు, ఆశ్రమం వాళ్ళనమాట. ఇంకా ఇలాంటి వాళ్ళకే కదండి మనం ఏదైనా హెల్ప్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, అనాథాశ్రమం వాళ్ళకి అనేసని ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. ఉజ్వల్ స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత పాపము బెడ్ ఎక్కడ నాకు తలనొప్పి అని అంటే టీ పెట్టిస్తున్నాడు అనమాట. అదే మీతో షేర్ చేస్తున్నాను. నాన్న ఎక్కువ తలనొప్పిగా ఉంది టీ పెట్టి అని అంటే టీ పెట్టుకొని వచ్చి ఇచ్చాడు. ఉజ్వల్ చాలా బాగా పెడతాడండి టీ అయితే, చాలా బాగా పెడతాడు. ఎలా నేర్చుకున్నాడో తెలియదు కానీ చాలా బాగా నేర్చుకున్నాడు టీ పెట్టడము. చాలా బాగా పెట్టాడు టీ అయితే. చూసారా నా ఫేస్ ఎలా ఉందో, హెడేక్ వల్ల చాలా ఇబ్బందిగా ఉండింది ఆ రోజైతే. అంత ఇబ్బందిగా ఉందని ఉజ్వల్ టీ పెట్టించాడు. ఫుల్ హ్యాపీ నేను. ఇంక తర్వాత ఏం షూట్ చేయలేదన్నమాట. ఇంక ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 3 o'clockకి నేను మోహన
స్పోర్ట్స్ మీట్కి వెళ్తున్నాము. ఖుషీదనమాట. చెప్పాను కదండి లాస్ట్ వీడియోస్లో తనకి మ్యాచ్ జరుగుతుంది ఖోఖో అనేసని. ఇంక అక్కడికి వెళ్ళాము. స్కూల్ తరపున ఒక ప్లే గ్రౌండ్లో వీళ్ళకి అరేంజ్ చేశారనమాట. మొత్తం ఇది వాళ్ళ స్కూల్స్ బ్రాంచెస్ మొత్తం వేరే స్కూల్స్ వాళ్ళతో టై అప్ అయ్యి చేస్తున్నారు. చాలా పెద్ద ఈవెంట్ అనమాట. ఇంక ఫైనల్ మ్యాచ్ ఖుషికి ఆ రోజు ఫోన్ చేసి ఒక్కటే గొడవ, మీరు రండి అనేసని. ఇంకా అక్కడికైతే వచ్చాము. ఇంక అన్నిట్లో గెలిచారనమాట. ఫైనల్ మ్యాచ్ ఇది. దీంట్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి ట్రోఫీ ఇస్తారు. ఖుషి అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉండాలి, మేమే గెలవాలి అని. వెయిట్ చేస్తున్నాం మేము కూడా ఎవరు గెలుస్తారా అనేసని. మీకు ఒకసారి చూపిద్దాము ప్లే గ్రౌండ్ అనేసి చూపిస్తున్నాను. మొత్తం ఇది అన్ని స్కూల్స్ కలిపి చేస్తున్నారనమాట. వీళ్ళ స్కూల్ వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. చాలా బాగా సెలబ్రేట్ చేశారనమాట స్పోర్ట్స్ మీట్ అయితే. ఖుషి గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. తను ఖోఖోలో అనమాట. బాగా ఆడుతూ ఉన్నారు. చూడాలి ఎవరు గెలుస్తారా అనేసని. ఇంక ఇక్కడ మేమైతే ఎగ్జైట్మెంట్గా చూస్తున్నాము ఎవరు గెలుస్తారా అని. నిజంగా అండి చాలా బాగా ఆడారు, పోటీగా అనమాట. ఖుషి వాళ్ళు అయితే ఓడిపోయారు జస్ట్ 1 పాయింట్తో. అది డిసప్పాయింట్మెంట్గా ఫీల్ అవుతుంటే ఇక్కడ మోహన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇవంతా స్పోర్టీగా తీసుకోవాలమ్మా, ఇంకా చాలా గేమ్స్ వస్తాయి, అప్పుడు ఆడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నీ గేమ్ అయితే నువ్వు ఆడావు, ఇది టీం పర్పస్ కాబట్టి అందరూ ఆడితేనే గెలుస్తారు, నువ్వు సింగిల్గా అయితే చాలా బాగా ఆడావు అని స్పోర్టివ్గా చెప్తా ఉన్నాడు మోహన అయితే. అది ముచ్చటేసి వీడియో తీశాను. ఫైనలీ ఇంటికైతే బయలుదేరేసాము. ఖుషి అయితే స్కూల్ వాళ్ళతోనే వ్యాన్లో వచ్చేస్తుంది 6కి అనమాట స్కూల్ దగ్గరికి. ఇంక అప్పుడు వెళ్ళి పికప్ చేసుకోవాలి స్కూల్ దగ్గరికి వెళ్ళి. ఇంకా ఉజ్వల్ కూడా స్కూల్ కాడే ఉన్నాడు కాబట్టి ఇద్దరిని ఒకేసారి పికప్ చేసుకోవాలి. ఇంకా వెళ్ళే దారిలోనే టీకి అయితే ఆగాము. ఇది రామంచిపల్లి సర్కిల్ అంటారు. మామూలుగా అయితే మేము చెక్ పోస్ట్ అని అంటాము అక్కడ అనమాట ఇది. ఇంకా అక్కడ ఆగి టీ తాగేసి వచ్చాము ఇంటికి. నాకైతే భయంకరంగా నిద్ర వస్తుంది, ఎందుకంటే ఆఫ్టర్నూన్ 1 అవర్ పడుకునేదాన్ని. ఇంకా ఆ రోజు పడుకోలేదు, ఇంకా స్పోర్ట్స్కి వెళ్ళాం కదండి. ఇంటికి వచ్చేసరికి నిద్ర వస్తూ ఉన్నింది. మా జిన్నోడు చూడండి వదిలేసి వెళ్ళాను అనేసని ఎక్కడికి వెళ్ళాము అని ఇలా అడుగుతుందనమాట. ఎప్పుడు కూడా బయట వెళ్ళి వస్తే మేము. ఇంక ఈ లోపల మోహన వెళ్ళి ఉజ్వల్ని తీసుకొని వచ్చేసాడు. ఎందుకంటే తనకి 5:30కే స్కూల్ అయిపోయింది. అప్పటికి ఖుషి ఇంకా రాలేదనమాట స్కూల్ దగ్గరికి. అందుకని ఉజ్వల్ని పికప్ చేసుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి ఇంకా మళ్ళీ వెళ్ళినాడు. నేను రాగానే ఇంక టీవీ పెట్టుకొని చూశాడు ఉజ్వల్. అది రెగ్యులర్ పని అనమాట. ఈ లోపల ఖుషి అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. 7కి వచ్చిందనమాట. ఫేస్ చూసారా ఎంత డల్గా ఉందో, ఓడిపోయిందంట. అందుకనేసని బాధపడతా ఉంది. మేము ఓదార్చినే సరిపోయింది. ఎందుకనంటే అది టీం పర్పస్ కాబట్టి, టీం అందరూ కలిసి ఆడితేనే గెలుస్తావమ్మా. నీదైతే నువ్వు 100% పెట్టావు నీ ఎఫర్టు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు, నువ్వు ఫీల్ అవ్వద్దమ్మా. అందరూ ఆడితేనే టీం వర్క్, గెలిస్తేనే ట్రోఫీ వస్తుంది. సింగిల్గా గేమ్ ఆడితే అది వేరు. నువ్వు బాగా ఆడావు, ఇబ్బంది లేదు అని చెప్తా ఉన్నాము. అదే ఇక్కడ ఒప్పుకోవట్లేదు. ఓడిపోయినాం అంటూనే ఉంది. ఇంకెలాగో నచ్చజెప్పేసి కొంచెం కూల్ చేసాము. ఈ లోపల మోహన బోండాలు తీసుకొని వచ్చి ఇచ్చాడనమాట. కారం బోండాలు ఖుషికి చాలా ఇష్టము, బాధపడుతుంది అనేసని. ఇంకా బోండాలు అందరం పెట్టుకొని తింటూ ఉన్నాము టీవీ చూసుకుంటూ. ఇంకా తర్వాత ఖుషి అయితే పాపం పడుకునేసిందండి. డిన్నర్ కూడా చేయలేదు, ఆ బోండాలు తినే పడుకునింది. పాపం చాలా బాధపడిందండి ఓడిపోయినాము అని. జస్ట్ 1 పాయింట్తో ఓడిపోయినాము అనేసని. కానీ తన వంతు ఎఫెక్ట్ అయితే చాలా బాగా పెట్టి గేమ్ అయితే చాలా బాగా ఆడింది. అది హ్యాపీ అనమాట. ఇంక ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నాను అని అంటే, నాది ఇది ఓల్డ్ శారీ అండి. ఇది నేను మీషోలోనే తీసుకున్నాను. ప్లెయిన్ శారీ, దీంతో డిజైనర్ బ్లౌజ్ వచ్చి ఉంటుంది. ఇంకా అది స్టిచ్ చేయించుకున్నాను. టాజిల్స్ కూడా నేను ఈ విధంగా కుట్టించుకున్నాను. ఒక 2-3 టైమ్స్ కట్టుకున్నానండి అంతే. కానీ తర్వాత నాకు నచ్చలేదు. ఇంకా దీన్ని ఏం చేద్దామా అనేసి ఆలోచిస్తూనే ఉన్నాను చాలా
రోజుల నుంచి. ఎందుకంటే కలర్ నచ్చింది, క్లాత్ కూడా బాగా నచ్చింది. అందుకనేసి అని ఆలోచిస్తుంటే నాకు ఈ లేస్ ఐడియా వచ్చిందనమాట. ఈ లేస్ కూడా నేను కొనుక్కోలేదండి, నాది పాతది శారీ ఉంటే అది పాడైపోయింది. ఆ లేస్ తీసుకొని ఎత్తిపెట్టున్నాను. అది దీనికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. దీన్ని ఇప్పుడు నేను న్యూగా రినోవేషన్ చేస్తున్నాను అనమాట. అదే ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నాను. లేస్ ఎత్తి ఈ శారీకి అటాచ్ చేస్తున్నాను. బ్లౌజ్ కూడా వేరే శారీది దీనికి పేరప్ చేస్తున్నాను. ఇంక ఇది ఎలా ఉంటుంది ఈ లుక్ అనేది మీకు ఫైనల్గా చూపిస్తాను. బాగుందా లేదా అని కామెంట్ చేయండి. సింపుల్ బడ్జెట్లో చాలా ఓల్డ్ శారీ కొత్త శారీ లాగా కన్వర్ట్ చేసుకున్నాను అనమాట. ఫైనల్ లుక్ అయితే శారీ ఇది. ఎలా ఉంది ఏంటి అనేదని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బ్లౌజ్ కూడా ఇది ఓన్గా డిజైన్ చేసుకుంది అండి. ప్లెయిన్ బ్లౌజ్ మీద ఈ విధంగా వర్క్తో స్టిచ్ చేసుకున్నాను నేనే. ఇంకా లేస్ అయితే శారీకి ఈ విధంగా కుట్టుకున్నాను. బ్లౌజ్ ఎలా ఉంది, లేస్ ఎలా ఉంది అనేది, శారీ కలర్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ support my channel. Thank you. Thanks for watching. Bye.